పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, పథకాలు కొంచెం లేట్ అయినా కానీ మేము వస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు మనకు ఎన్నికలకు ముందైతే మనకు వాగ్దానాలే కదండి ప్రజలు చూసి ఓటేసేది. సామాన్య ప్రజలు ఏం చూసుకుంటారు, ఈ నాయకుడు ఇది ఇస్తున్నాడు, నెక్స్ట్ తర్వాత వచ్చే నాయకుడు మనకి ఏమి ఇస్తాడు అన్నది చూసే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఈ వాగ్దానాల మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారనే కదా ఎవరైనా ఆశపడతారు. కాబట్టి ఆ వాగ్దానాలు ముందిచ్చారా వెనకిచ్చారా అన్నది ప్రజలకు అనవసరం, చేరుతున్నాయా లేదన్నది ముఖ్యం. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే ఉన్న ప్రభుత్వము ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి ఇంటికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది. అంతే తప్ప వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మీకు గొప్పగా చెప్పుకోవడానికి లేదు. కాకపోతే అక్కడ చెప్పింది ఏంటంటే అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఉపన్యాసంలో జగన్ గారు ఇన్ని కోట్లు అప్పు ఉంది మనకు, మంది మరో శ్రీలంక అయిపోతుంది, మంది ఇలాగా లోటు బడ్జెట్లో ఉందని చెప్పారు కదా. కాకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బడ్జెట్ వేసుకోకుండా లెక్కలు చూసుకోకుండా అయితే హామీలు ఇవ్వరు కదా. ప్రజలు అది ఆలోచించుంటారు కదా, ఓట్లు వేసేటప్పుడు హామీలు ఇచ్చారు అంటే నెరవేరుస్తారనే కదా ఆలోచించుంటారు. కాదు ఇప్పుడు మళ్ళీ గెలిచాక ఇప్పుడు మన దగ్గర నిధులు లేవు పోలవరం చేయడానికి, మనకి ఎంతే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము, మనకి ఉన్నటువంటి పథకాలను అమలు చేయడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. అవి కంప్లీట్ అయితే మనకు వచ్చే ప్రాజెక్టుల వల్ల కావచ్చు, అమరావతి రాజధాని కట్టడం వల్ల కావచ్చు, నెక్స్ట్ మనం పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఇవ్వలేము. వాటికి వచ్చిన డబ్బుల్ని పథకాలకు మళ్ళీ ఇచ్చి పథకాలు ఇవ్వడం వల్ల మనకు ప్రాజెక్టులు అయిపోతాయని స్పష్టంగా చెప్పారు చంద్రబాబు గారు. ఇక్కడ మనం సామాన్యుడు ఏం ఆలోచిస్తాడంటే మనకి ఈరోజు పూట గడవడం ఎలా ఆలోచిస్తాడు కాబట్టి అవన్నీ మనకు లెక్కలు అర్థం కావు కదా. కాదు చూసేవాళ్ళు ఏంటంటే ఇంకా ఇవ్వలేదు, జగన్ గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఇవ్వలేదు అన్న ఒక దాన్ని ఏమంటారు నెగిటివ్నెస్ ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ సుగాలి ప్రీతి గారు కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, నేను తీసుకున్నాక మనకు పదవి లేదు కాబట్టి మనం ఏది చేయలేకపోతున్నాం. మనం ఒకసారి పదవిలోకి వచ్చి నాకు ఒకసారి పదవి ఇచ్చి చూడండి నేను చేస్తా అన్నారు కాబట్టి ప్రజలందరూ ఆయన మీద ఆశ అనేది పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే పదవి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు. అంటే ఉద్దానం విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేశారు కదా సొంత డబ్బులతో అప్పుడు పదవి లేకపోయినా కానీ. సో ఇప్పుడు పదవి వచ్చాక ఇంకేమైనా చేస్తారేమో అన్న ఆశతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం, హోమ్ మినిస్టర్ గారి విషయంలో కూడా అప్పుడు జరిగిన గొడవల్లో హోమ్ మినిస్టర్ గారు నాకు పదవి ఇచ్చుంటే నేను చేసేవాళ్ళని. హోమ్ మినిస్టర్ పదవిలోనే ఉండక్కర్లేదు కదా, మీరు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి వాళ్ళు. మీకు ప్రతి ఒక్క శాఖ మీద అధికారం అథారిటీ అనేది ఉంటుంది. మీరు ఎవరినైనా ఫామ్ చేయొచ్చు, వాళ్ళకి అథారిటీ ఇవ్వచ్చు. అంటే మీకు సంబంధించిన మినిస్టర్లే కదా. సో మీరు వాళ్ళని చెప్పి మోటివేట్ చేయొచ్చు, లేదా మీరు ఒక ప్లానింగ్ అనేది ఇచ్చి వాళ్ళని ఇలా మోటివేట్ చేసి వాళ్ళని ఇలా తీసుకొని చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారం మీకు ఉంది కదా, సీఎం తర్వాత సీఎం కదా. అది తీసుకోకపోవడం వల్ల ఆ స్టెప్ అనేది తీసుకోకపోవడం వల్ల అంటే ఒకవేళ దాన్ని ఏమంటారు అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుండొచ్చు. ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఇదేం సినిమా కాదు కదా 2 నిమిషాల్లో రిజల్ట్ రావడానికి, అలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుండొచ్చు, అది మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలనేది మన గవర్నమెంట్ అనేవాళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకు అప్డేట్ అనేది ఇస్తుండాలి. మేము ఈ కేసు ఇలా టేకప్ చేసాము, దాంట్లో ఇలా ప్రోగ్రెస్ ఇలా జరుగుతుంది, దాంట్లో పురోగతి ఇలా ఉంది, ఇలా చేస్తున్నాం అన్నది అప్పుడు ప్రజలకు కూడా తెలుస్తుంది. రేపు జరిగిపోయాక అంతా జరిగాక అండర్గ్రౌండ్లో నష్టం అనేది జరిగిపోద్ది కదా, ప్రజల మనోభావాలు మారిపోతాయి కదా. జరిగిపోయాక మనం మంచి చేసినా కానీ అది తెలియదు కదా ప్రజలకి. సో చేస్తున్నాము, మనకి ఇంత కేంద్రం నిధులు ఇచ్చింది, మనం ఇంత ఖర్చు పెట్టాము, మనకి ఇంత లోటు బడ్జెట్ ఉంది, మనం దాన్ని ఇలా ఫాలోఅప్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు ప్రజలకు అనేది తెలియజేస్తూ ఉంటే కొంచెం అనేది నెగిటివ్నెస్ అనేది తగ్గుతుంది. ఇది నా ఒపీనియన్. అదే చెప్పేది. ఈ సుగాలి ప్రీతి విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఉపన్యాసంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతిని వదిలేశారు వైసీపీ వాళ్ళు అని. ఇక్కడ జరిగింది ఏంటంటే మొన్న ప్రజాశక్తి పేపర్లో, అది అఫీషియల్ అనఫీషియల్ మనకు తెలియదు, పేపర్కి వచ్చిందంటే నమ్ముతారు కదా. ప్రజలకు కావాల్సిందే న్యూస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు టెలికాస్ట్ చేశారు, ప్రజలు అదే చూస్తారు తప్ప నేనేం ఎందుకు చెప్పానా ఏం మాట్లాడానది అనవసరం కదా. సో ప్రజాశక్తులు ఏమన్నారు, ఈ సిబిసిఐడికి అప్పచెప్తే ఈ కేసు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మా దగ్గర నిధులు లేవు, వనరులు లేవు, అందువల్ల మేము ఈ కేసుని మూసేస్తున్నామని చెప్పారు. సో పదవిలో ఉండి అధికారం మనదయ్యి ఒక సిబిసిఐడి వాళ్ళే వద్దు అన్నారంటే మీరు దానికి నిధులు కేటాయించలేదా, లేదా మీరు దాన్ని ఫాలోఅప్ చేయట్లేదా, లేదు మీరు వాళ్ళ మీద ఎటువంటి ప్రెజర్ పెట్టట్లేదా అన్నది ప్రజలు ఆలోచిస్తారు. ఇది వైసీపీ వల్ల, జనసేన వల్ల, టీడీపీ వల్లదా అంత అనవసరం. సుగాలి ప్రీతి సామాన్య పాప, నేను సామాన్యుడిని, నేనేం ఆలోచిస్తాను, పార్టీలకు అతీతంగా ఆలోచించను కదా. ఇప్పుడు ఆ పాపకు న్యాయం జరగలేదు, రేపు నాకు న్యాయం జరుగుతుందని ఏంటని ఆలోచిస్తాను. అధికారం అనవసరం. ఇక్కడ కావాల్సింది ఏంటి, న్యాయం కావాలి. పార్టీలకు అతీతంగా ఎవరు ఆలోచించారు కదా. సో అదేంటి చేయలేదు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదా. అందులో ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఈ సనాతన ధర్మం అని దేవస్థానాలని మన
కేరళ కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన కుంభమేళా కావచ్చు, వీటి చుట్టూ తిరగడం వల్ల అదే ఆయన వ్యక్తిగతం కావచ్చు. కాకపోతే ఒక రాజకీయ నాయకుడు ఒకసారి రాజకీయంలోకి వచ్చాక ప్రజలు ఏమన్నా కానీ తీసుకోగలగాలి. ఎందుకంటే ప్రజలు వేస్తేనే కదా ఇప్పుడు మనం పదవిలోకి వచ్చాము. నేనైనా కానీ, మీరైనా కానీ సామాన్యుడే కావచ్చు, రిక్షా వాడు దొక్కునేవాడు కావచ్చు, కూలీ పని చేసుకునేవాడు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు. ఓటు అనేది వేస్తే మిమ్మల్ని ఎన్నుకున్నాం. మిమ్మల్ని ఎన్నుకున్నాక అధికారం రిక్షా వాడికి ఉంది, ఐఏఎస్కి ఉంది. ఐఏఎస్ అడగాలి, రిక్షా వాడు అడిగే అధికారం లేదంటే ఆ ఓటు వల్ల గెలిచుండొచ్చు కదా. ఆ 2 ఓట్లు మీకు లీడ్ అయ్యి ఉండొచ్చు కదా. అది ఆలోచించాలి. అధికారంలోకి వచ్చాక సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా, ఒక మినిస్టర్ అయినా, ఆఖరికి ఒక వార్డు మెంబర్ అయినా సరే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం బ్యానర్లు కట్టి జై పవన్ కళ్యాణ్, జై జగన్, జై సీఎం అన్నప్పుడు ఎంత సంతోషపడతారో డౌన్ అన్నప్పుడు కూడా తీసుకోగలగాలి. ఆ 2 తీసుకోగలిగే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. మంచిని తీసుకొని చెడుని తీసుకోలేనప్పుడు కష్టం అనమాట. ఎందుకంటే అందరూ మంచోళ్ళు ఉంటారు కదా. ఒక మనిషి అందరికీ నచ్చడు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది తండ్రికే నచ్చరు పిల్లలు. ఒక బిడ్డ మంచోడు, ఒక బిడ్డ తిరిగిపోతాడు, ఒక బిడ్డ తాగుపోతాడు అంటారు. అలాంటప్పుడు ఎంతమంది మినిస్టర్లు, 150 మంది మినిస్టర్లు ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అందరికీ నచ్చరు కదా. కాబట్టి కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ ప్రజలు తీసుకునే నిర్ణయాలకి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉందన్నమాట. అది ఓకే.